కుటుంబం ఆర్థిక భారాన్ని మోయలేక ఆత్మహత్య చేసుకుందామా అన్న తరుణంలో సాయి సర్వస్వం మా జీవితాలను మరల పునరుద్ధరించింది. సాయి మమ్మల్ని రక్షించాడన్నారు ఇంకొకరు. సాయి సర్వస్వం వలన నాకు వివాహమైందని ఒకరు, సాయి సర్వస్వం వలన సాయి సచ్చరిత్ర మాకు అర్థమైందని ఒకరు, సాయి హారతులు ఇంత అద్భుతమా, అది సాయి సర్వస్వం వలనే మాకు తెలిసింది అని ఇంకొకరు. స్వామీజీ 5 సంవత్సరాల క్రితం మేము బాబాతో గొడవపడి మేము బాబాను వదిలేశాము, మీ సాయి సర్వస్వం వలన మరల మా బాబాను మేము చేరుకున్నాం అని మరెందరో. స్వామి దుబాయ్లో ఉంటున్నా, ఎవ్వరూ లేరు, ఒంటరిగా ఉన్నా, భయమేస్తోంది, ఉండాలా వెళ్ళిపోవాలా. ఆ తరుణంలో సర్వస్వాన్ని చూశాం, సాయిని చూశాం, ఆ సాయి సర్వస్వంలో ఉన్న మిమ్మల్ని చూశాం. ఈరోజు ఆత్మస్థైర్యంతో దుబాయ్లో మా జీవితాలు గడుపుకుంటున్నాం అంటున్న భక్తులెందరో. ఆత్మ న్యూన్యతను, ఆర్థిక భారాలను, మానసిక సంక్షోభాలను, ఆత్మస్థైర్యాలను, మనోవికాసాలను ప్రసాదిస్తోంది శ్రీ సాయి సర్వస్వం. అటువంటి సాయి సర్వస్వానికి కృతజ్ఞత ఎలా తెలపాలి అని చాలా మంది ప్రశ్నిస్తూ ఉన్నారు నన్ను. సాయి సర్వస్వానికి కృతజ్ఞత తెలియచెప్పడం అంటే సాయిబాబాకు చెప్పటమే. మరి ఆ కృతజ్ఞతను తెలియచెప్పే గొప్ప సదవకాశం మన వద్దకు వస్తోంది. అదే గురు పౌర్ణిమ. గురు పౌర్ణిమ సాయి సర్వస్వానికి గురుదక్షిణలు అందించే అద్భుత అవకాశము. ఈ సాయి సర్వస్వం ద్వారా మా జీవితాలు అద్భుతంగా ఉన్నాయి. ఈ సాయి సర్వస్వం మాకు ఎంతో ఉపయోగపడింది. సాయి సర్వస్వం అంటే ఎవరో కాదు, సాక్షాత్తు సాయిబాబానే అని విశ్వసిస్తున్న ప్రతి ఒక్కరూ గురు పౌర్ణమి సందర్భంగా సాయి సర్వస్వానికి చేసే గురు పూజకు మీ వంతుగా దక్షిణలు సమర్పించుకోవచ్చు, బాబా యొక్క అనుగ్రహాన్ని పొందవచ్చు. 44వ శ్లోకం మనం చూద్దాం గురుగీతలో. గుకారశ్చందకారో హి రుకారస్తేజ ఉచ్యతే అజ్ఞాన గ్రాసకం బ్రహ్మ గురురేవన సంశయ. అంటే ఇక్కడ ఏంటి? గుకారము అంటే గుకారం అంటే గురువు పదాన్ని ఇక్కడ విశ్లేషించటం అనేది జరుగుతుంది. గు అనగా గు అనే అక్షరము ముఖ్యంగా ఏం చేస్తుందట? అజ్ఞానము హి నిశ్చయముగా, అంధకారము అజ్ఞానం అన్న చీకటిని తొలగిస్తుంది. రుకారము రు అనే అక్షరం ఏం చేస్తుందట? తేజ జ్ఞానమును ప్రకాశమును ఉచ్యతే చెప్పబడుతున్నది, అందిస్తుంది. కాబట్టి తస్మాత్ అందువలన గురువు అంటే గురువు అజ్ఞాన గ్రాసకం అజ్ఞానమును మృంగినట్టి బ్రహ్మ ఏవ పరబ్రహ్మమే సంశయము లేదు, సందేహమే లేదు. గురువు అనేవాడు అజ్ఞానాన్ని మింగేసే పరబ్రహ్మం. చూడండి ఎంత అద్భుతంగా చెప్పడం జరిగిందో. కాబట్టి ఇక్కడ మనం తెలుసుకోవాల్సినటువంటి సత్యము, గురువు అనేవాడు, గురువు అనే శబ్దము గుకారమైన రుకారమైన గురువు అనే శబ్దములో ఆ అజ్ఞాన అంధకారాన్ని తొలగించి జ్ఞానాన్ని ఉదయింపచేసేవాడు గురువు, సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపుడు. కాబట్టి గురువు అనేవాడు ప్రతి ఒక్కరికి అవసరం. కలియుగంలో ఈ భవసాగరాన్ని దాటాలి అంటే గురువు లేనిది దాటలేం. అందుకే గురువు లేని విద్య గురుడి విద్య అన్నారు మన వాళ్ళు, ఊరికనే చెప్పాల. కాబట్టి మనందరి అదృష్టం ఏంటంటే ఈ కలియుగంలో ఇటువంటి సమయాలలో అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు రాజాదిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయే మనకి గురువు, సమర్థ సద్గురువు. ఆయన గురువై మనలోని అజ్ఞానాన్ని తొలగిస్తూ జ్ఞానాన్ని ఉదయింపచేస్తూ సత్యాన్ని ఆవిష్కృతం చేస్తూ అసత్యాన్ని మరుగున పడేస్తూ మనల్ని ముందుకు నడిపిస్తూ ఉన్నాడు. యథార్థంగా సాయి సచ్చరిత్ర ఆద్యంతం మనం చూసినట్లయితే మనకి ఇది అర్థమవుతుంది. అని ఎంతమందికి ఎన్నో రకాలుగా చూడండి లౌకికపరమైన ఇబ్బందులను తొలగించారు. ఒక పిల్లవాడు కండకలకు వచ్చి బాధపడుతూ ఉంటే ఏమన్నాడు చూడండి, నల్ల జీడి పిక్కలను నూరి కళ్ళలో పెట్టుకొని ఉదయం మరల శుభ్రం చేసుకో. అందరూ అదిరిపడ్డారు, ఇదే ఉంటాయి. కళ్ళు పోతే నల్ల జీడి పిక్కలు ఎవరు చేయకూడదండి అది. కానీ విచిత్రం, వెనకల్లా తెల్లగా అయిపోయినాయి గుడ్లు. అంటే ఏం చేశాడు ఆయన? లౌకికపరమైన ఉపశమనాలు ఇచ్చాడు ఆయన, ఆధ్యాత్మికపరమైన మార్గాన్ని సూచించాడు. నానాసాహెబ్ చంద్రకర్ లాంటి వాడు తద్విద్ది ప్రణిపాతైన పరిప్రశ్నైన సేవయ ఉపదేక్షంతితే జ్ఞానం జ్ఞానిన
ఆ శ్లోకం ఏదైతే ఉందో భగవద్గీతలో, జ్ఞానినా తత్వదర్శిన, అందులో అతనికి ఏంటి ఒక అహంకారం ఉంది. నానాసాహెబ్ చందోర్కర్కి నేను బాగా చదివాను సంస్కృతం, పాపం బాబాకి సంస్కృతం ఏమీ రావు కదా, ఈయన చదువుకోలేదు కదా. చూడండి, గురువులు ఎప్పుడు తక్కువగా అంచనా వేయకూడదు మనం. మా గురువు గారికి ఇవాళ చాలా చోట్ల వింటూ ఉంటాం, పాపం మా గురువు గారు అమాయకుడు అండి, ఆయనకేం తెలియదు, మేమే అంతా చూసుకునేది. ఇది ఎంత విచిత్రం అండి. నాకు ఎక్కడో ఒక రోజు ఒకసారి ఫోన్ వచ్చింది, దాదాపు 5-6 years బ్యాక్ అనుకుంటుంది. స్వామి, మా ఊళ్ళో ఒక ఆయన ఉంటాడు, ఆయన చెప్తున్నారు, జీ తెలుగు ఛానల్లో మీకేట కదా ఆయన అవకాశం ఇప్పించాడు, మీకు అంత శిక్షణ సాధన అంతా మీతో ఎలా ప్రవచనాలు చెప్పాలని నేర్పించాట కదా అంటే నవ్వొచ్చింది నాకు. చూడండి ఏమిటిదంతా, అనవసరంగా మనం క్లెయిమ్ చేసుకోవటమా? ఒకటి వాస్తవం, గురు పౌర్ణిమ సందర్భంగా మీ అందరికి ఒక విషయం తెలియజేసుకున్నాను. నాకు గురువు అంటూ ఫిజికల్ గా ఎవరూ లేరు. నాకు గురువు అంటూ ఉంటే బాబానే, ఆయనే సర్వస్వం, ఆయనే దగ్గరుండి నన్ను నడిపిస్తున్నాడు తప్పితే నాకు గురువు అనేవాడు ఎవడూ లేదు. ఇది ఈ లౌకిక పరంగా ఇక్కడున్న వ్యక్తులలో నేనేది. కాబట్టి ఆ తండ్రి నాలాగే మీకు కూడా, నేను అందుకే చెప్తున్నా, ఐఎమ్ నాట్ క్లైమింగ్, నేనేం గురువుని కాదు, నేను సాయి నమ్మిన బంటుని, సేవకుడను. కాబట్టి మీ అందరికి కూడా చెప్తుంది ఒకటి, సాయిబాబాని త్రికరణ శుద్ధిగా బాబా నువ్వే నాకు గురువు అనుకుని కనుక సంకల్పం చేసుకున్నట్లయితే చేయి పట్టుకొని తప్పకుండా నడిపిస్తూ, అజ్ఞానాన్ని తొలగిస్తూ, జ్ఞానాన్ని ఉదయింపచేస్తూ, అసత్య మార్గాన్ని రూపుమాపుతూ, సత్య మార్గంలో మనల్ని నడిపిస్తూ, శాశ్వతమైన సౌధమైన సాయినాథుడి దివ్య దర్బారులో స్థానాన్ని బాబా మనకి ఇవ్వటం అన్నది ముమ్మాటికి సత్యము, ముమ్మాటికి సత్యం. అదండి గురువు యొక్క శక్తి అటువంటిది. ఇంకా ఎన్నో చెప్పచ్చు, ఎంతో చెప్పచ్చు గురువు శక్తి గురించి. గురువు కరస్పర్శ చూడండి, స్పర్శిస్తే చాలు ఆ కర్మలు తగ్గుతాయి, అజ్ఞానం పటాపంచలవుతుంది. అందుకే బాబా ఇది తను స్వయంగా తన హస్తాలతో ఇచ్చేవాడు, కొంతమందికి నుదుటిని పెట్టేవాడు, కొంతమందిని భుజం మీద కొట్టేవాడు, ఆ విధంగా చేసేవాడు. అది గురువు యొక్క శక్తి, ఎంతో ఉత్కృష్టమైనటువంటిది. అటువంటి గురువు యొక్క శక్తిని గురు పౌర్ణమి గడియలో మనం తెలుసుకోవటం నిజంగా మన పూర్వజన్మ సుకృతం. గురుగీత మరల 49ది మనం చూసినట్లయితే నిజంగా ఇది అత్యంత అద్భుతమైనటువంటి చరణం, శ్లోకం. ధ్రువం త్రేషాం చ సర్వేషాం నాస్తి తత్వం గురోః పరం గురోరారాధనం కుర్యాత్ స్వజీవత్వం నివేదయేత్. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారు, ఎంత అద్భుతంగా చెప్తున్నారంటే, తేషాం సర్వేషాం చ జనులందరికీ గురో శ్రీ గురుదేవుని కన్నను పరం వేరైన తత్వము యథార్థ వస్తువు లేదు, ఇది నిశ్చయము. అంతేకాకుండా గురువు యొక్క ఆరాధనమును అంటే సేవను గాని పూజను గాని తప్పకుండా చెయ్యవలేను. అంతేకాకుండా జీవత్వముతో అంటే సజీవత్వముతో కూడాను నివేదే అర్పించవలేను. ఎంత అద్భుతంగా చెప్తున్నారండి ఇక్కడ. గురువు యొక్క ఆరాధనం, గురువు యొక్క పూజ, గురువు యొక్క సేవ చాలా ముఖ్యమైనటువంటి అంశం. కాబట్టి ఎలా గురువుని సేవించాలి అంటే మనసా వాచా కర్మణ త్రికరణ శుద్ధిగా చేయాలి. సజీవత్వము అంటే జీవత్వం, జీవుడు, నాలో ఉన్న జీవుడు ఎవరూ కాదు, ఈ దేహం ఎవరిదో కాదు. అందుకే మనసా వాచా కర్మణ. అలాగే త్రికరణ శుద్ధిగా చూడండి, పంచ ప్రాణాలతో చేయాలి గురువు పూజ, గురు సేవ. అలా చేయాలి మనం. ఎందుకు దేహాన్ని ఇచ్చింది ఆయన, ఈ రోజున కీర్తి ప్రతిష్టలు ఇచ్చింది ఆయన, 2 పూట్ల భోజనం చేస్తున్నామంటే ఆయన అనుగ్రహం, ప్రశాంతమైన చిత్తంతో మనసుతో మనం ఉన్నామంటే ఆయన దయ. కాబట్టి బాగా గుర్తుపెట్టుకోండి. నేనంటే చాలా చోట్ల చూశాను, కంప్లైంట్ చేయటం కాదు, విమర్శించటం కాదు. ఒక హారతి పాడుతున్నాం అనుకోండి, పక్కన ఏమున్నది అనేది మనకు అవసరంలా. హారతి అయ్యేంత వరకు తదేక ధ్యానముతో ధ్యాసతో ఆయన హారతిని పాడుతూ ఉండటమే. పాడటం చేత కాకపోతే రాలేదు ఫర్ ఎగ్జాంపుల్ ఏం పర్వాలా, మనస్ఫూర్తిగా హారతిని శ్రవణం చేస్తూ ఉండటమే. అలాగే ఒక అష్టోత్తర శతనామాలు చదువుతున్నాం అనుకోండి, ప్రశాంతంగా చదవటమే. వాళ్ళు చాలా చదువు చూస్తున్నారు, పడ 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 చదువుకెళ్ళిపోతారు. ఎందుకంత అవసరం? లక్ష్మణ కృష్ణ పదం అర్థం కాదు. ఇప్పుడు నేను చదివాను, మీకు ఏమైనా అర్థమైందా? ఓం శ్రీ సాయినాథాయ నమః, ఓం లక్ష్మీనారాయణాయ నమః, ఓం కృష్ణ రామ శివ మారుత్యాది రూపాయ నమః, ఓం శేష సాయినే నమః. ఎంత బాగుందండి వింటుంటే. ఎప్పుడు మన వృత్తులు శాంతపడతాయి అంటే
మన మనసు పరిపూర్ణంగా అంగీకరించినప్పుడు నేను భూమి తల్లకిందులైనా ప్రశాంతంగా అష్టోత్తర శతనామావళి చేయవలసిందే అని ఫస్ట్ ఏం చేయాలి అందరం మనం ఇప్పుడు సెల్ ఫోన్ని సైలెంట్ మోడ్లో అన్నా పెట్టుకోవాలి, స్విచ్ ఆఫ్ అన్నా చేసి అప్పుడు పూజను ప్రారంభించుకోండి. అంతే తప్పితే సెల్ ఫోన్ ఈవెన్ వైబ్రేషన్లో పెట్టినా మీరు ఓం శ్రీ సాయినాథాయ నమః అని డ్రిర్ అంటుంది, అది వైబ్రేషన్ కదా, అమ్మో ఏదో వచ్చిందేమో ఎవరు అవసరంలా, ఎందుకు మెకానికల్ గా చేయటం. మనం ఇందులో చెప్తున్న భావార్థం అదే, గురువుని పూజించే విధానం, సేవించే విధానం. ఆలయానికి వెళ్ళారు, బాబా పాదుకలు అక్కడ ఉన్నాయి, ఏదో ఇట్లానే కాదే నేను చూస్తున్నా, ఇట్లానే వెళ్ళిపో ఎక్కడికి పరిగెడుతున్నాం మనం? ఒకసారి ఆలోచించండి, ఎక్కడికి పరిగెడుతున్నాం? ఏమిటి పరుగు? గుడికి వెళ్తే ఇంటికి పరిగెడతాం, ఇంటికి వెళ్తే గుడికి పరిగెడతాం, ఎక్కడికి వెళ్ళినా పరిగెత్తటమే. అలా కాదు. బాబా పాదాలను స్పర్శించేటప్పుడు నిజంగా అవి బాబా పాదాలే, ఆ తండ్రి నిలబడి ఉన్నాడు అని భావన చేసి అలా స్పర్శిస్తే శుతిమెత్తగా తగులుతాయి బాబా పాదాలు. అవి రాతిగా ఇతరుగా ఏమైనా అవ్వచ్చు కాక భావన. గత ఎపిసోడ్లో మనం చెప్పుకున్నాం, భావ శుశ్రూష అది ముఖ్యం. కాబట్టి అటువంటి శుశ్రూష చేయాలి. ఇక్కడ ఒక అభిషేకం చేస్తున్నాం, ఒకళ్ళ ఇంట్లో నేను చూశాను, అభిషేకం అయిపోయిన తర్వాత బాబాను క్లీనింగ్ చేస్తున్నట్ట, తీసుకొచ్చి రకరకాల పీచులు అన్ని తెచ్చి విగ్రహం పట్టుకొని తోని పిన్నిస్ తెచ్చి బాబా కంట్లో కూర్చేది. ఏంటిది? శుతిమెత్తగా ఉండాలి కదా, ఆయన ఉన్నాడు కదా అక్కడ. నిజంగా మీ పసిబిడ్డ ఇంట్లో ఉంటే ఆ విధంగా పీచులు పెట్టి రుద్దేసి కళ్ళలో పుల్లలు పెట్టి పొడుస్తాము మనం ఏమన్నా? ఒక్కసారి ఇమాజిన్ చేయండి. ఆ సాత్విక భావన రావాలి కదా, ఆ సున్నితత్వం కలగాలి కదా మనకి. అప్పుడే అందుకే ఇక్కడ చెప్తోంది, పంచప్రాణాలను సమర్పించండి గురువుకి సేవ చేసేటప్పుడు. గురువుకి సేవ చేస్తున్నప్పుడు జీవుడు, లోపల ఉన్న జీవుడు కూడా అంటే ఎలా ఉండాలి, ఎటువంటిది ఉండాలంటే ఈ దేహము, ఈ ఆత్మ సర్వానికి అధికారి నువ్వే, నీది నీకే సమర్పిస్తున్నానన్న చింతనతో చేసినట్లయితే నిజంగా విశేషమైనటువంటి ఫలితాలు ఉండటం జరుగుతాయి. ఒక హారతి పాడినా, సచ్చరిత్ర పారాయణం చేసినా, అష్టోత్తర శతనామావళి చదివినా, ప్రదక్షిణలు చేసినా, దునిలో పదార్థాలు వేస్తున్నా, ఏది చేస్తున్నా శ్రద్ధతో చేసినట్లయితే సత్ఫలితాలు కలగటం ముమ్మాటికి సత్యం. కాబట్టి గురుగీతలో మనం అత్యంత అద్భుతమైనటువంటి నిగూఢమైనటువంటి అంశాలన్నింటినీ గురు పౌర్ణమి సందర్భంగా తెలుసుకుంటూ ఉన్నాం. ఇప్పుడు చెప్పబోయే అర్థం గురుగీత ద్వారా మనకి ఉద్బోధిస్తున్నటువంటి గొప్ప సత్యం ఏమిటో మనం తెలుసుకుంటే ఆశ్చర్యం అనిపిస్తూ ఉంటుంది. ఆసనం శయనం వస్త్రం వాహనం భూషణాదికం సాధకేన ప్రదాతవ్యం గురు సంతోష కారణం. అంటే గురువు యొక్క సంతోషానికి కారణం ఏమిటి? గురువు యొక్క సంతోషానికి కారణమయ్యేవి ఏవి మనము అందించాలి? ఇది ప్రధానమైనటువంటి విషయం. ప్రతి భక్తుడు కూడా, ప్రతి శిష్యుడు కూడా తెలుసుకోవాల్సినటువంటి సత్యం ఇది. ఎందుకంటే గురు పౌర్ణిమ గడియలు దగ్గరకు వస్తూ ఉన్నాయి. గురుదక్షిణ, గురువుకి సంతృప్తికరమైనటువంటివి ఏమి ఇవ్వాలి అనేది కూడా ప్రధానమైనటువంటి అంశం. ఇక్కడ రెండు రకాలుగా మనం చూడవచ్చు. భక్తుడి వైపు నుంచి ఎలా ఉంటుంది, గురువు స్వీకరించే విధానం ఎలా ఉంటుంది అనేది కూడా ఇక్కడ మనకి తెలియచెప్పడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా ఆసనం శయనం వస్త్రం వాహనం భూషణాదికం అంటే లౌకిక పరంగా మనం తీసుకుంటే ప్రారంభంలో, అంటే ఒక శిష్యుడి వైపుగా ఆలోచించి మనం తీసుకుంటే, ఆసనం గురువు గారు కూర్చునేందుకు దర్భాసనాలు ఇవ్వటం కానీ, మామూలుగా అంటే గురువు గారు కూర్చునే ఆసనాలను సమర్పించటం. అలాగే శయనం, వారు శయనించటం కోసము మెత్తటి పరుపులు అవ్వచ్చు, లేదు మంచం అవ్వచ్చు, నిద్రపోవటానికి, సుఖ నిద్రపోవటానికి లౌకికంగా ఉపయుక్తమయ్యే విషయాలు అవ్వచ్చు, వస్తువులు అవ్వచ్చు. అలాగే వస్త్రం, ఆయన ధారణ చేయటం కోసం మంచి వస్త్రాలను సమర్పించటం శిష్యుడు గురువుకి. అలాగే వాహనం, ఆయన తిరగటం కోసం ఏదైనా వాహనాన్ని సమర్పించటం. భూషణాధికం అంటే వాహనం, భూషణాధికం అంటే ఆయన భూషణాలు, ఆభరణాలు అవచ్చు, ఏదైనా అవచ్చు. ఇవి సాధకుడు అనేవాడు భక్తి శ్రద్ధలతో, తిట్టుకుంటూ కాదు, భక్తి శ్రద్ధలతో త్రికరణ శుద్ధిగా గురువుకి సమర్పించినట్టయితే గురువు సంతోషపడతాడు, అనుగ్రహాన్ని ప్రసాదిస్తాడు. జనరల్గా ఎలా ఉంటుందంటే, ఇక్కడ మనం మామూలుగా మనం దీని మీనింగ్ తీసుకున్నాం అనుకోండి, అమ్మో ఏంటి ఇలా చెప్తున్నారంటే ఈ విధంగా ఇస్తే గానీ ఆయన సంతోషపడడా, ఆయన వీటన్నిటికీ అతీతం కదా, మరి చిన్న విషయాలకి సంతోషపడతాడా అని లౌకికంగా మనకు అనుమానాలు కలగవచ్చు.
సాయి సచరిత్రలో మనం చూస్తే నానాసాహెబ్ డెంగలే చేశాడు. ఇది ఘట్టం మనకు బయటకు వస్తుంది. బాబా పడుకోవడానికి మంచం పట్టుకొచ్చి ఇస్తాడు అతను. బాబా రోజు నువ్వు కింద పడుకుంటున్నావు, మేమందరం పైన పడుకుంటున్నాం, కాబట్టి దయచేసి నువ్వు ఈ మంచాన్ని తీసుకొని దీని మీద పడుకో. ప్రేమగా ఇచ్చాడు. అప్పుడు బాబా ఏం చేశాడు చూడండి, దాన్ని స్వీకరించి మరలా డెంగలే, వయసులో నాకన్నా నువ్వు పెద్దవాడివయ్యా, నేను కింద పడుకోగలనులే, దీన్ని నువ్వు తీసుకుపో అని చెప్పి బలవంతంగా ఇచ్చి పంపించాడు. అంటే ఇక్కడ గురుగీతలో కూడా మనకి ఉద్బోధిస్తుంది ఏంటంటే గురువుకు ప్రీతికరమైనటువంటి అంశాలను సమర్పించు. అంటే లౌకిక పరంగా చూస్తే వస్త్రం అవ్వచ్చు, వాహనం అవ్వచ్చు, ఆభరణాలు అవ్వచ్చు, అట్లా ఏవైనా ఇచ్చినట్లయితే గురువు సంతృప్తి చెందుతాడు అని చెప్పడం జరుగుతుంది. కానీ తొందరపడి నిర్ణయానికి రాకండి, మొత్తం వినండి. కానీ నిజ గురువులు సంతృప్తి ఎప్పుడు కలుగుతుందంటే మీరు వస్తువు ఇచ్చినా వస్తువు ఇవ్వకపోయినా మీ ప్రేమను ఆయన మీద చూపితే చాలు. మనస వాచ కర్మణ త్రికరణ శుద్ధిగా పత్రం పుష్పం ఫలం తోయం. అందుకే చెప్పారు చూడండి, ఏ వస్తువు ఇచ్చినా ఒక నమస్కారం చేసినా గురువుకి భక్తి శ్రద్ధలతో ప్రేమతో చెయ్యాలి. అది ఇప్పుడు ఏమి మనం ఇచ్చుకోలేని పరిస్థితిలో ఉన్నాం. వాస్తవంగా మాట్లాడితే ఒక దక్షిణ గాని ఒక గిఫ్ట్ అర్థం ఏంటి చెప్పండి. ఉదాహరణకి మీరు ఒక వివాహానికి వెళ్ళినప్పుడు ఆ పెళ్లి కొడుకు తరఫున మీరు వెళ్ళారు, పెళ్లి కొడుకు వారు చాలా దగ్గర వారు మీకు. అప్పుడు మీరు ఏం చేశారు, పెళ్లి కొడుకుకి పెళ్లి కూతురికి ఒక ఉంగరం, బంగారు ఉంగరం చెరొకటి ఇచ్చారు. అంటే ఎందుకు ఇచ్చారు? మీరు బంగారం ఇవ్వకపోతే వీళ్ళు భోజనం పెట్టరా? మీరు బంగారం ఉంగరం ఇవ్వకపోతే లేదా ఏదైనా గిఫ్ట్ ఇవ్వకపోతే వీళ్ళని తిట్టిపోస్తారా? కాదు. వాళ్ళ మీద మీకు ఉన్న అభిమానాన్ని ఎలా చాటాలి, వాళ్ళ మీద మీకు ఉన్న ప్రేమను ఎలా తెలియచెప్పాలి, ఒక గుర్తుండే విధంగా వాళ్ళకి తెలియచెప్పే ప్రయత్నం చేయటం అక్కడ, అంతకు మించి ఏం లేదు. అలాగే గురువుకు కూడా మనము ఆయన మీద ప్రేమను వ్యక్తపరుస్తున్నాం, ఆయన మీద గౌరవాన్ని వ్యక్తపరుస్తున్నాం, ఆయన మీద అభిమానాన్ని వ్యక్తపరుస్తున్నాం. అందుకోసం గురుదక్షిణ. అందుకోసం మన సాయి సర్వస్వానికి గురు పౌర్ణమి సందర్భంగా గురుదక్షిణ విశేషంగా అందరివ్వటం జరుగుతోంది. కాబట్టి ఇక్కడ అందుకే అన్ని వర్గాల వారు అర్థం చేసుకునేలాగా అందుకునేలాగా చెప్పడం జరిగింది. ధనిక వర్గం ఉన్నాడు, వాడు ఇచ్చుకునేది ఇచ్చుకుంటాడు, ఏదో మిడిల్ క్లాస్ మనం ఇంతవరకు. అందుకని గురువు అనేవాడు ఇక్కడ కూడా తత్వం అనేది సాయి చెప్తుంది కూడా అదే. వస్తువు ఖరీదుందా, వస్తువు ఖరీదు లేదా, వస్తువు రూపంలో ఇస్తున్నావా లేదా అనేది కాదు. ఏదైనా సరే, ఏది ఇచ్చినా ఏదైనా నీ ప్రేమే ముఖ్యం. ఇక్కడ ప్రేమతో నువ్వు ఏది ఇచ్చినా తీసుకుంటాను అని చెప్పడం జరుగుతుంది. కాబట్టి సాధకుడు అనేవాడు అటువంటి ప్రేమతో ఆ తండ్రికి సాయినాథుడికి దక్షిణ సమర్పించినట్లయితే తప్పకుండా సత్ఫలితం ఉంటుంది. మరలా ఇంకొక చరణం ద్వారా, ఇంకొక శ్లోకం ద్వారా ఇంకొక అద్భుతమైన అంశాన్ని మనం తెలుసుకుందాం. తర్వాత అద్భుతమైనటువంటి గురుగీతలో 51వ శ్లోకం ప్రథమోధ్యాయంలో మనం చూసినట్లయితే కర్మణా మనసా వాచ సర్వదా ఆరాధయే సద్గురుం దీర్ఘదండం నమస్కృత్య నిర్లజ్జో గురు సన్నిధౌ. ఎంత బాగా చెప్పారో చూడండి. కర్మణ మనస వాచ సర్వదా ఆరాధయే సద్గురు. అంటే సద్గురువుని ఎల్లప్పుడూ ఎలా ఆరాధించాలి? మనసా వాచ కర్మణ. అలాగే దీర్ఘదండం నమస్కృత్య నిర్లజ్జో గురు సన్నిధౌ. అంటే దండము వలె సాష్టాంగ నమస్కారం చేసి గురువుకి కనుక నమస్కరించినట్లయితే ఫలితాలు అద్భుతంగా ఉంటాయి. అంటే ఇక్కడ ఎంత బాగా చెప్పారో చూడండి. మనసా వాచ కర్మణ, గురువుడు సన్నిధం అంటే ఆ గురువుని గురువుని ఆరాధించే విధానం ఏంటిట? త్రికరణ శుద్ధిగా, త్రికరణాలను శుద్ధిగా, అంటే త్రికరణ శుద్ధిగా మనసా వాచ కర్మణ. ఇప్పుడు ఎవరైనా వచ్చారు అంటే గుడికి ఏమన్నా వెళ్తున్నాం, ఎలా వెళ్తున్నాం? మనస్ఫూర్తిగా. భార్య బలవంతం పెట్టింది కదా అని వెళ్ళటం, లేదా భర్త బలవంతం పెట్టాడు కదా అని తిట్టుకుంటూ వెళ్ళటం, అలా కాదు. అయిష్టంతో వెళ్ళటం. ఏ పని చేసి అంటే గుడి ఒకటే కాదు, నేను ఉదాహరణ చెప్పాను. ఏదైనా భగవంతుడి విషయంలో ఒక బాబా అనే కాదు, భగవంతుడు ఒక్కడే. ఎవరైనా వారి వారి దైవాలను గాని గురువును గాని పూజించే విధానం ఎలా ఉంటుందంటే త్రికరణ శుద్ధిగానే పూజించాలి. మెకానికల్ గా చేయకూడదు, మనం యాంత్రికంగా, మనస్ఫూర్తిగా, పూర్తి స్థాయి ఇష్టంతో. అంతే కదండి. ఇప్పుడు ఉదాహరణకు ఒక వ్యక్తికి క్రికెట్ అంటే ఇష్టం. వాడు క్రికెట్ మ్యాచ్ చూసేటప్పుడు చూడండి, మనస్ఫూర్తిగా చూస్తున్నాడు, త్రికరణాలు శుద్ధి చేసుకుని చూస్తున్నాడు వాడు క్రికెట్ మ్యాచ్. వాడు చూసేటప్పుడు మనసంతా క్రికెట్ మీద, మనస వాచ. ఇంక వాడు ఆ టైంలో 6 కొట్టు 4 కొట్టు చూడండి, అదే ఇంక వేరేది మాట్లాడు వాడు.
వారికి గుర్తు కూడా ఉండదు చివరికి. కర్మను కూడా అంతే, వీడేదో బాల్ వేస్తున్నట్టు, వీడేదో బ్యాటింగ్ చేస్తున్నట్టు ఫీల్ అయిపోతూ ఉంటాడు. అది లౌకికం. పారమార్థికంలో కూడా అంతకు మించి ఉండాలి. పూజా మందిరంలో మీరు కూర్చున్నప్పుడు ఇంకా ప్రపంచాన్ని మర్చిపోవాలి. అంటే పూర్తిగా మర్చిపోమని చెప్పట్లేదుగా. ఆ 15 నిమిషాలు మీరు పూజ చేసేటప్పుడు 15 నిమిషాలు ఇంకా అదే ధ్యాస. ఇక్కడ మనం భగవంతుడి ముందు ఉన్నాం అంతే. ఇక్కడ అదే చెప్పబడుతోంది. ఒక గురువుని సేవించాలి అంటే త్రికరణ శుద్ధిగా సేవించాలి. చూస్తుంటారు కొన్ని చోట్ల భజన చేస్తూ ఉంటారు, టైం అంకు చూస్తుంటారు, వచ్చేవాళ్ళని చూస్తుంటారు, పోయేవాళ్ళని చూస్తూ ఉంటారు. అంటే ఏంటి, మెకానికల్ ఏదో పాడుతూ ఉంటారు, వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు. అలా కాదు కదా. నా అనుభవం కూడా మీకు చెప్తున్నా. ఎన్నోసార్లు కన్నుల వెంట నీరు కారిపోతూ ఉంటుంది నాకు. చాలా మందికి ఎందుకంటే స్వామీజీ ఏడుస్తున్నారా అనేవాళ్ళు. తర్వాత ఏడవటం కాదు, ఎప్పుడైతే లయమై మనం పూర్తిగా తదేకమైనటువంటి ఏకాగ్రతతో భగవంతుడిని కీర్తించినట్లయితే మామూలుగా ఉండవు అసాత్విక భావాలు అంటాం వీటిని. కాబట్టి వాచ, నువ్వు ఏది మాట్లాడుతున్నావో అది ఆచరించు. అది సాయిబాబా ఇతరులను దూషించవద్దన్నాడురా అని చెప్పడం కాదు, అది ఆచరించాలి. సాయిబాబా పరనింద చేయవద్దన్నాడురా, అబద్ధాలు చెప్పవద్దన్నాడురా చెప్పటం కాదు, ఆచరించాలి. మీ సంగతి పక్కన పెట్టండి, మాలాంటి వారి సంగతి చెప్తున్నాం. మేము ఆచరించకుండా ఇవన్నీ స్టేజీల మీద టీవీ ఛానళ్ళలో కూర్చొని వర్ణించామనుకోండి, కానీ మేము ఆచరించట్లేదు అనుకోండి, పెనాల్టీ భయంకరంగా ఉంటుంది, మాకు ఇంకా ఎక్కువ ఉంటుంది. వాళ్ళు చెప్పింది ఆచరించాలి. ఆచరిస్తేనే సత్ఫలితాలు వస్తాయి. అందుకే త్రికరణాలు, త్రికరణ శుద్ధి అంటున్నాం. మనస వాచ కర్మణ. కర్మ, ఇప్పుడు ఒక దీపారాధన చేస్తున్నాం, లౌకిక పరంగా కాకుండా నేను ఆధ్యాత్మిక పరంగా మాట్లాడుతున్నా. దీపారాధన చేస్తున్నాం, శ్రద్ధతో చెయ్యి దీపారాధన. ఏదో అగ్గిపెట్టిన తపక్కను కొట్టేసేసి ఏదో వెలిగించేసేసి కాదు. దైవ సన్నిధిలో నేను వెలిగిస్తున్నానన్న భావన. ఒకరికి అన్నదానం చేస్తున్నావు, భోజనం ప్రేమగా పెట్టు. నీ కొడుకు ఎలా తినిపిస్తావు? ఇంట్లో పసిబిడ్డను ఎత్తుకుని ఎలా తినిపిస్తావు? అంటే వాళ్ళు వీళ్ళు ఎత్తుకుని తినిపించమని కాదు అక్కడ అర్థం. ఆ ప్రేమ వడ్డించే విధానం, ఏదో కొట్టడం కదా, తీసుక అలా కాదు. సేవ చేసేటప్పుడు కూడా, కర్మలు చేసేటప్పుడు కూడా ప్రేమ అనేది కావాలి. మాట్లాడేటప్పుడు కూడా ప్రేమ అనేది కావాలి. ప్రేమతో ఉంటేనే మనసు నిండా నిండుకునేది అవతల ఆ దైవం. కాబట్టి త్రికరణ శుద్ధిగా మనం ఆచరిస్తేనే సత్ఫలితాలు వస్తాయి. అలాగే గురువుకి దండము వలె, అంటే ఒక కర్రను పడుకోబెడితే ఎలా అయితే ఉంటుందో స్టిఫ్ గా, దండము వలె అంటే సాష్టాంగ నమస్కారం చెయ్యి. పూర్తి భక్తి విశ్వాసాలతో చెయ్యి. ఏదో మెకానికల్ గా కాదు, భక్తి విశ్వాసం. దైవం సాక్షాత్ నా గురువు ముందున్నాడు, నా గురువు ఉన్నాడు, నా గురువు ముందే నేను నమస్కరిస్తున్నాను. ఆ నమస్కరించే విధానంలో కూడా ఆ భక్తి కనిపిస్తుంది. చూడండి, ఏదో పడుకొని లేచిపోవటం కాదు కదా. అంటే పురుషులకు సాష్టాంగ నమస్కారం విషయం నేను చెప్తున్నాను. ఆ విధంగా చేసినట్లయితే సాధకుడు గురువు యొక్క అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందగలుగుతాడు. కాబట్టి గురు పౌర్ణిమ గడియల్లో మనం చక్కగా చెప్పుకుంటున్నాం. ఇందుమూలంగా చెప్పేది ఏంటంటే, మీరు గురుదక్షిణ సమర్పించినా భక్తి శ్రద్ధలతో సమర్పించండి. ఎంత సమర్పిస్తున్నారనేది కాదు ఇక్కడ ప్రశ్న, ఏమి సమర్పిస్తున్నారనేది కూడా కాదు ప్రశ్న. కాబట్టి శ్లోకంలో ఇంకా ఎటువంటి అంశాలను మనకు తెలియజేశారో మనం తెలుసుకుందాం. కుటుంబం ఆర్థిక భారాన్ని మోయలేక ఆత్మహత్య చేసుకుందామా అన్న తరుణంలో సాయి సర్వస్వం మా జీవితాలను మరల పునరుద్ధరించింది. సాయి మమ్మల్ని రక్షించాడన్నారు ఇంకొకరు. సాయి సర్వస్వం వలన నాకు వివాహమైందని ఒకరు, సాయి సర్వస్వం వలన సాయి సచ్చరిత్ర మాకు అర్థమైందని ఒకరు, సాయి హారతులు ఇంత అద్భుతమా, అది సాయి సర్వస్వం వలనే మాకు తెలిసింది అని ఇంకొకరు. స్వామీజీ 5 సంవత్సరాల క్రితం మేము బాబాతో గొడవపడి మేము బాబాను వదిలేశాము, మీ సాయి సర్వస్వం వలన మరల మా బాబాను మేము చేరుకున్నాం అని మరెందరో. స్వామి, దుబాయ్లో ఉంటున్నా, ఎవ్వరూ లేరు, ఒంటరిగా ఉన్నా, భయం వేస్తోంది, ఉండాలా వెళ్ళిపోవాలా. ఆ తరుణంలో సర్వస్వాన్ని చూశాం, సాయిని చూశాం, ఆ సాయి సర్వస్వంలో ఉన్న మిమ్మల్ని చూశాం. ఈరోజు ఆత్మస్థైర్యంతో దుబాయ్లో మా జీవితాలు గడుపుకుంటున్నాం అంటున్న భక్తులెందరో. ఆత్మ న్యూన్యతను, ఆర్థిక భారాలను, మానసిక సంక్షోభాలను, ఆత్మస్థైర్యాలను
మనో వికాసాలను ప్రసాదిస్తోంది శ్రీ సాయి సర్వస్వం. అటువంటి సాయి సర్వస్వానికి కృతజ్ఞత ఎలా తెలపాలి అని చాలా మంది ప్రశ్నిస్తూ ఉన్నారు నన్ను. సాయి సర్వస్వానికి కృతజ్ఞత తెలియచెప్పడం అంటే సాయిబాబాకు చెప్పటమే. మరి ఆ కృతజ్ఞతను తెలియచెప్పే గొప్ప సదవకాశం మన వద్దకు వస్తోంది. అదే గురు పౌర్ణిమ. గురు పౌర్ణిమ సాయి సర్వస్వానికి గురుదక్షిణలు అందించే అద్భుత అవకాశము. ఈ సాయి సర్వస్వం ద్వారా మా జీవితాలు అద్భుతంగా ఉన్నాయి. ఈ సాయి సర్వస్వం మాకెంతో ఉపయోగపడింది. సాయి సర్వస్వం అంటే ఎవరో కాదు, సాక్షాత్తు సాయిబాబానే అని విశ్వసిస్తున్న ప్రతి ఒక్కరూ గురు పౌర్ణమి సందర్భంగా సాయి సర్వస్వానికి చేసే గురు పూజకు మీ వంతుగా దక్షిణలు సమర్పించుకోవచ్చు. బాబా యొక్క అనుగ్రహాన్ని పొందవచ్చు.